చికెన్ పలావ్ మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్కి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేసి కడిగి పక్కన నానబెట్టుకోవాలి. పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి కొంచెం పసుపు వేసి కలుపుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ఒక నిమ్మకాయ వక్కను పిండుకొని కారం, ఉప్పు, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ ఇవి కూడా వేసి అవి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే మనం రైస్ని నానబెట్టుకున్నామో దాని నిండా వాటర్ పోస్తే సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే కలుపుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని 15 మినిట్స్ దమ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి ఇంకొక 15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ కర్రీతో తింటే అదిరిపోద్ది.